హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే మరొక వీడియో తీసుకొచ్చిన. అయితే ప్రతిసారి ఒక ఫస్ట్ కోత అయిపోయినాక ప్రతిసారి మందులైతే కొట్టడం అయితే కామన్. అంటే జిబ్రాయిల్ ఏసి గానీ, గ్రోతింగ్ రావడానికైతే ఏ మందైనా అయితే స్ప్రే చేస్తారు. స్ప్రే చేసేటప్పుడు అయితే ఒక మిస్టేక్ ఏందంటే, ఖచ్చితంగా ఇదైతే అందరైతే గుర్తుపెట్టుకుని, ఇదైతే ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు వీలైనంత మంది రైతులకైతే షేర్ చేయండి. వీలైతే మీరు రైతులైతే ఖచ్చితంగా అయితే మీరైతే తప్పనిసరి అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకసారి ఫేస్ చేసినాం కాబట్టి మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కాబట్టి వాళ్ళకు అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది. ఏంటంటే మనం గ్రోతింగ్ మందు కొట్టేటప్పుడు అయితే మనమైతే ఖచ్చితంగా ఫస్ట్ కోత అయిపోయినాక జిబ్రాయిల్ అనేది వేస్తాం. జిబ్రాయిల్ వేసేటప్పుడు మనకి ఏమైతే అంటే మనం ఆకు అనేది అయితే కొత్త ఆకు అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మండ సైజు కానీ అదైతే పెరగడం అయితే జరుగుతుంది. కొత్త పూత కాపుకి అయితే ఛాన్స్ అయితే తీసుకురావడానికి అయితే ప్రతి ఒక్కరైతే వాడతారు. వాడాక వాళ్ళు కొంచెం కూడా నల్లి కానీ మన దోమ కానీ అటాక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకైతే 3 రోజులల్లో మనం కొట్టిన మంది అయితే 3 రోజులలోకైతే మనకైతే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే 3 రోజుల తర్వాత వచ్చి చూడండి, మీకు ఆల్రెడీ చిట్టాక అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే గ్రోతింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కరైతే పూతగా ఆగడం కానీ పూత రావడం కానీ ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే దాంతోపాటు మనకేంటంటే 3 రోజుల తర్వాత నుంచి అబ్జర్వ్ చేసింటే మాత్రం ఖచ్చితంగా అయితే మనకైతే వచ్చినట్టు ముడత పడిపోవడం కానీ దోమ వల్ల ఎండిపోవడం వల్ల కానీ ఇలా అయితే జరుగుతుంది. కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరైతే చూడండి, నేను ఫోటోలు కూడా ఇస్తాను. అంటే నాకు ఇలా జరిగింది. నేనైతే అంటే మార్కెట్లో రేట్ లేదని చెప్పేసి మావాడు 9 నుంచి 10 రోజుల గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకుంటే మాకైతే రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చింది, ఫోటోలో ఇచ్చిన విధంగా. మరి మీకు ఎలా ఉంటుందో ఖచ్చితంగా అయితే ఒకవేళ మీరు ఫస్ట్ కోత అయిపోయినాక ఒకవేళ స్ప్రే చేయాలనుకుంటే మాత్రం గ్రోతింగ్ కానీ జిబ్రాయిల్ కానీ అయితే యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే 5 నుంచి 6 రోజుల మధ్యలో అయితే ఒకసారి అయితే నల్లికి కానీ దోమకు కానీ మీరైతే మందు స్ప్రే చేసుకుంటే మీకైతే పంటను అయితే మీ చేతులారా ఉన్నట్టే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే యూజ్ చేయండి. నాకైతే ఇలా జరిగింది, మీకు కూడా ఇలా జరుగుతుందని చెప్పేసి అయితే ముందు జాగ్రత్త కొద్ది అయితే మీకు అయితే చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.